వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. గొప్ప సంఘ సంస్కర్తగా మత గురువుగా ప్రసిద్ధిని పొందిన గురునానక్ 15వ శతాబ్దానికి చెందిన అతి విశిష్టమైన వ్యక్తి. ఇతడు పవిత్రతను, న్యాయాన్ని, మంచితనం, భగవత్ ప్రేమ లాంటి విషయాలను గురించి ప్రజలకు ఉపదేశమిచ్చాడు. లాహోర్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న నగరం ఇది. దానికి సమీపంలో ఉన్న తల్వండి రాయే బోయిల్లోని కత్రిల కుటుంబంలో గురునానక్ 1469 ఏప్రిల్ 15వ తారీఖున పౌర్ణమి రోజున జన్మించారు. తృప్తా మెహతాలు ఇతడి తల్లిదండ్రులు. ఇతడి తండ్రి ధనవంతుడైన ఒక గొప్ప జమీందారు వద్ద కొలువు చేశాడు. తన తల్లిదండ్రులకు గురునానక్ 3వ సంతానం. ఇతడి జన్మస్థలమైన తల్పండిని ఈరోజు మనం నన్కానా సాహిబ్ అనే పేరుతో పిలుస్తున్నాం. పసితనం నుంచి నానక్కు గురుభక్తి మెండుగా ఉండేది. అందరికీ ముక్తి మార్గం చూపేందుకు అతడు ఒక చోటు నుంచి మరొక చోటికి పోయేవాడు. అతడు సుదూర ప్రాంతాల వరకు అంటే టిబెట్, బెంగాల్, దక్కన్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, కందహార్, టర్కీ, బాగ్దాద్, మక్కా, మదీనాలను సందర్శించాడు. అతడు భగవంతుడిని వాహే గురు అని పిలిచేవారు. ప్రజలు తమను తాము అర్పించుకోవాలని ప్రజలకు అతడు సలహా ఇచ్చాడు. ఇతడు సిక్కుల మతాన్ని స్థాపించాడు. గొప్ప కవిగా, వేదాంతిగా, మానవతావాదిగా పేరును పొందాడు. ఇతడిని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మానవాళి గురువుగా అభివర్ణించారు. గురునానక్ అతి అమూల్యమైన కొన్ని ఉపదేశాలు ఇప్పుడు తెలుసుకుందాం. బయట కనబడే తీరు ముఖ్యం కాదు. బయటి రూపాన్ని చూసి మనిషి ప్రాశస్త్యాన్ని మనం అంచనా వేయలేం. భగవంతుడే అతి ముఖ్యమైనవాడు. దేవుడు ఒక్కడే అని అతడు ఉపదేశం చేశాడు. ఇతరుల సంపాదనపై ఆధారపడి జీవించకూడదు. దయ, సంతృప్తి, సహనం, సత్యం ఇవే ముఖ్యమైనవి. ఆకలితో అలమటించే వారికి అన్నం ఇచ్చేవారిని, గుడ్డల అవసరం ఉన్నవారికి గుడ్డలను ఇవ్వగలిగే వ్యక్తినే భగవంతుడు ప్రేమిస్తాడు. అందరూ గొప్ప పుట్టుక కలవారే. పేరాశను జయించిన వారిని భగవంతుడు ప్రేమిస్తాడు. అర్థం లేని ఆచారాలు రూపరహితుడైన భగవంతుడిని అర్థం చేసుకునే మార్గపు అవరోధాలు అవుతాయి. పవిత్రమైన హృదయంతో అతడిని ధ్యానించడం, అతడిని ప్రశంసించడం అన్నవే ముక్తి మార్గాలు. సో వ్యూవర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.